హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ పిఆర్ జాబ్స్ ఇన్ఫో. ఫ్రెండ్స్, మన ఛానల్లో ప్రతిరోజు అప్డేటెడ్ నోటిఫికేషన్స్ యొక్క కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే చెప్పడం జరుగుతుంది ఫ్రెండ్స్. కాబట్టి డైలీ మన ఛానల్ని ఫాలో అవ్వండి, అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి. ఈ రోజు వీడియోలో అయితే మనం ఏపీ ఎండోమెంట్ గ్రేడ్ 3 యొక్క నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. సో దాని యొక్క కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే తెలుసుకుందాం. సో చాలామంది నోటిఫికేషన్ గురించి చాలా రకాలుగా చెప్తున్నారు. 7 పోస్టులే వచ్చేయంటి, అసలు ఏంటి నోటిఫికేషన్ అనేసి, దాని గురించి అసలు క్లియర్గా ఏంటి విషయం అనేది నిజంగా తెలుసుకుందాం, సరేనా? సో ఇందులో క్వాలిఫికేషన్ ఏంటి, ఏజ్ లిమిట్ ఏంటి, ఎగ్జామ్ ప్యాటర్న్ ఏంటి, సిలబస్ ఏంటి అనే విషయం కూడా మనం తెలుసుకుందాం. సో లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. సో ఇక్కడ చూడండి, మనకి ఎండోమెంట్ నోటిఫికేషన్ అయితే నిన్న రావడం జరిగింది ఇక్కడ. సో మనకి ఈ ఎండోమెంట్ నోటిఫికేషన్ అనేది 7 పోస్టులతో వచ్చాయని చాలా మంది అంటున్నారు. సో దాని గురించి ఇప్పుడు మనం క్లారిటీగా తెలుసుకున్నట్లయితే ఇక్కడ చూడండి, ద డీటెయిల్స్ ఆఫ్ వేకెన్సీస్ ఆర్ ఫాలోయింగ్ డిస్ట్రిక్ట్ పోస్ట్. సో నేమ్ ఆఫ్ ద పోస్ట్ వచ్చేసి మనకి ఎండోమెంట్ గ్రేడ్ 3 ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్. సో ఇందులో మెయిన్గా మీరు చూడవలసింది ఏంటంటే ఇక్కడ ఉంది చూడండి, నంబర్ ఆఫ్ వేకెన్సీస్ దగ్గర క్యారీడ్ ఫార్వర్డ్. సో అసలు ఈ క్యారీడ్ ఫార్వర్డ్ అంటే ఏంటండి, అసలు ఇది ఎందుకు మెన్షన్ చేశారు అంటే, గత ప్రభుత్వం అంటే ఇంతకు ముందు చంద్రబాబు నాయుడు గారు రాకముందు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో మనకి వచ్చిన నోటిఫికేషన్లు, అనుమతి ఇచ్చిన నోటిఫికేషన్లు, ఎన్ని పోస్టులకి అనుమతి ఇచ్చారో ఆ నోటిఫికేషన్స్ యొక్క క్లియరెన్స్ అనేది మన ఏపీపీఎస్సీ అనేది చేయడం జరుగుతుంది. సో గత ప్రభుత్వంలో అర్థమైందా, మిగిలిపోయిన నోటిఫికేషన్స్ అన్నీ క్లియరెన్స్ ఇచ్చేసి మనకి డిసెంబర్ ఆర్ జనవరి, సో డిసెంబర్లో కానీ జనవరిలో కానీ మనకి జాబ్ క్యాలెండర్ అనేది పెట్టడం జరుగుతుంది. సో అందులో మనకి మన చంద్రబాబు నాయుడు గారు మనకి ఆల్రెడీ చెప్పారు కదండి, మనకి ఎన్ని పోస్టర్స్ 104 పోస్టర్స్ అయితే వస్తాయి అనేసి. సో టోటల్ 137 అని ఇంతకుముందు గ్రేడ్ 1 గ్రేడ్ 3 టోటల్గా ఎండోమెంట్ అనేది మెన్షన్ చేసేసి 137 అని 137 పోస్టులతో రిలీజ్ అవుతుంది నోటిఫికేషన్ త్వరలో అనేది మనకి మెన్షన్ చేయడం జరిగింది చంద్రబాబు నాయుడు గారు. అయితే ఆ నోటిఫికేషన్ ఇది కాదు, ఇది గత ప్రభుత్వంలో మిగిలిపోయిన పోస్టులను ఈ ఏపీపీఎస్సీ అనేది క్లియరెన్స్ చేసేస్తుంది. సో ప్రతి ఒక్క నోటిఫికేషన్ని తొందరగా అవ్వగొట్టేస్తే నెక్స్ట్ మనకి జాబ్ క్యాలెండర్ అనేది ఓపెన్ అవుతుంది. సో ఆ జాబ్ నోటిఫికేషన్లో, ఆ జాబ్ క్యాలెండర్లో మనకి మన చంద్రబాబు నాయుడు గారు చెప్పిన ఎండోమెంట్ 137 పోస్టర్స్ నోటిఫికేషన్ అయితే వస్తుంది. సో మీరు ఎటువంటి టెన్షన్ కూడా పడద్దు. ఇది ఓన్లీ ఈ 7 పోస్టర్స్ నోటిఫికేషన్ ఓన్లీ గత ప్రభుత్వం అనుమతి ఇచ్చిన నోటిఫికేషన్లో, మిగిలిపోయిన నోటిఫికేషన్లో, ఓకేనా? సో ఇందులో మీరు ఎవరు ఏది చెప్పినా వినకండి, మీకు అర్థమైనట్టుగా చెప్పాను కదా. సో ఇది నిజం. సో ఈ 7 పోస్టులు అనేది మనకి గత ప్రభుత్వం ఇచ్చింది, ఇప్పుడు ఈ ప్రభుత్వం ఇచ్చింది కాదు, ఓకేనా? సో అయితే ఆ నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుంది అంటే మనకి డిసెంబర్లో కానీ జనవరిలో కానీ మనకి జాబ్ క్యాలెండర్ రిలీజ్ అవుతుంది. సో అప్పుడు మనకి గ్రేడ్ 1 గ్రేడ్ 3 పోస్టులతో నోటిఫికేషన్ అయితే రాబోతుంది, ఓకేనా? సో ఇప్పుడు ఇచ్చిన ఈ నోటిఫికేషన్లో అసలు ఏముంది, అసలు దీనివల్ల మనకి యూజ్ ఏంటి అనేది క్లియర్గా తెలుసుకుందాం. అసలు ఈ 7 పోస్టర్స్ ఇచ్చాడు, ఓకే, ఈ 7 పోస్టర్స్తో మనకేంటి లాభం మేడం అంటారా? చూడండి, 7 పోస్టర్స్ అయితే ఇచ్చారు. సో ఈ 7 పోస్టర్స్కి ఎంతమంది అయినా ఎగ్జామ్ రాయొచ్చు. సో మీరు ఇప్పుడు ప్రిపేర్ అయ్యే ముందు మీరు డెమో టెస్టులు రాస్తారా, రాయరా కదా? సో ఇప్పుడు ఈ నోటిఫికేషన్ వల్ల మీ అందరికీ ఉపయోగం ఏంటంటే, భారీగా వచ్చే ఆ నోటిఫికేషన్కి ఇది ఒక టెస్ట్ రిహార్సల్స్ అనుకోండి, సో ఎగ్జామ్ రిహార్సల్స్ అనుకోండి, ఇది మీకు డెమోగా పనికొస్తుంది. ఇందులో కూడా మీరు నోటిఫికేషన్ అప్లై చేసుకొని ఒకసారి ఎగ్జామ్ రాస్తే అసలు ఎగ్జామ్ ఎలా ఉంటుంది, మీరు ఎంతవరకు ప్రిపేర్ అయ్యారు అనేది కూడా మీకు క్లియర్గా తెలుస్తుంది కదా. ఆ ఒక ప్రెజర్ అనేది మీకు తీరిపోతుంది అనమాట, ఎలా ఉంటుంది ఎగ్జామ్ అనేది ఒక క్లారిటీ వస్తుంది. సో ప్రతి ఒక్కరు కూడా ఈ నోటిఫికేషన్, ఈ 7 పోస్టులతో వచ్చిన నోటిఫికేషన్కి కూడా అప్లై చేయండి. ఏముందండి, 250 రూపీస్ అంతే కదా. మీరు ఎంత చదివారు, మీ శ్రమ కన్నా 250 రూపీస్ ఎక్కువ. అండ్ ఈ ఎగ్జామ్ రాయడం వల్ల మీకు ఎంత బెనిఫిట్స్ చూడండి, మీరు ఎంతవరకు ప్రిపేర్ అయ్యారో తెలుస్తుంది, ఎగ్జామ్ ప్రెజర్ తగ్గుతుంది, ఎగ్జామ్ ఎలా ఉంటుందో తెలుస్తుంది, పేపర్ ఎలా వస్తుందో తెలుస్తుంది. సో ప్రతి ఒక్కరు కూడా దీన్ని కూడా అటెంప్ట్ చేయండి, ఓకేనా? సో దీని యొక్క క్వాలిఫికేషన్స్ ఏంటి అనేది తెలుసుకుంటే, మస్ట్ పాసెస్
ఏ బ్యాచిలర్స్ డిగ్రీ ఫ్రమ్ ఏ యూనివర్సిటీ India established or incorporated by or under a central act or a state act or provincial act or any other institution recognized by the university grants commission or any other equivalent qualification. సో ఇదంతా పక్కన పెట్టండి, మనకి క్వాలిఫికేషన్ ఏంటంటే డిగ్రీ, బ్యాచిలర్ డిగ్రీ. సో ఎటువంటి డిగ్రీ ఉన్నా సరిపోతుంది అని ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. అయితే ఇది ఎప్పటి నుంచి మనం అప్లై చేసుకోవచ్చు మేడం అంటే చూడండి, ఎప్పటి నుంచి అప్లై చేసుకోవచ్చు మనకి. సో ఈ రోజు నుంచి మనం 9వ నెల 2వ తారీఖు వరకు అప్లై చేసుకోవచ్చు. 1 మంత్ మనకి మ్యాక్సిమం అటు ఇటుగా ఇవ్వడం జరిగింది. సో ఈ అప్లికేషన్ అయితే ఖచ్చితంగా పెట్టండి, మీకు డెమోగా యూజ్ అవుతుంది. ఓకేనా. సో నెక్స్ట్, సో దీని యొక్క ఏజ్ లిమిట్ ఎంతమ్మా అంటే 18 to 42 ఇయర్స్. సో 18 to 42 ఇయర్స్ ఇచ్చారు. అయితే మనకి ఇంకా ఏజ్ రిలాక్సేషన్స్ కూడా ఈ విధంగా ఇవ్వడం జరిగింది. ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూసీ వాళ్ళకి 5 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్, ఎస్టీ, ఎస్సీ, సిఎఫ్ వాళ్ళకి 10 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్, పర్సన్స్ విత్ బెంచ్ మార్క్ డిజబిలిటీస్ పీబీడీ వాళ్ళకి 10 ఇయర్స్, అండ్ అలాగే ఎక్స్ సర్వీస్ మెన్ వాళ్ళకి కూడా ఏజ్ రిలాక్సేషన్ ఇవ్వడం జరిగింది. ఎన్సీసీ వాళ్ళకి, రెగ్యులర్ ఏపీ స్టేట్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ వాళ్ళకి, అండ్ అలాగే రిట్రెచ్డ్ టెంపరీ ఎంప్లాయీస్ ఇన్ ద స్టేట్ సెన్సస్ డిపార్ట్మెంట్ విత్ ఏ మినిమం సర్వీస్ ఆఫ్ 6 months వీళ్ళకి కూడా మనకి ఏజ్ రిలాక్సేషన్స్ అనేది ఇవ్వడం జరిగింది. సో ఏజ్ అనేది గుర్తుపెట్టుకోండి, 18 to 42 అనేది నార్మల్. సో ఇది అనేది ఏజ్ రిలాక్సేషన్స్. ఓకేనా. సో నెక్స్ట్ చూద్దాం. సో ఇక్కడ చూడండి, అసలు ఫీజు ఎంత అండి అంటే మనకి 250 రూపీస్, అండ్ అలాగే దాంతోపాటుగా 80 రూపీస్ సర్వీస్ ప్రాసెసింగ్ ఫీజు అనమాట. సో ఎస్టీ, ఎస్సీ, బీసీ, పీబీడీ, ఎక్స్ సర్వీస్ మెన్ వాళ్ళకి మాత్రం ఈ ఫీజు అనేది ఉండదు, 250 రూపీస్ మాత్రమే ఉంటుంది. ఓకేనా. సో నెక్స్ట్, అసలు ఈ 7 పోస్టులు ఎక్కడెక్కడ వచ్చాయి అనేది కూడా మనం తెలుసుకోవాలి కదా. సో ఇప్పుడు చూడండి, శ్రీకాకుళంలో ఓపెన్ కేటగిరీలో ఒక పోస్టు, విజయనగరంలో ఓపెన్ కేటగిరీలో ఒక పోస్టు, అండ్ కృష్ణాలో ఓపెన్ కేటగిరీ ఒకటి ఉంది, అండ్ అలాగే లోకల్ ఎస్సీ గ్రూప్ 3 వాళ్ళకి ఒకటి ఉంది, అండ్ గుంటూరు వాళ్ళకి ఎస్టీకి మాత్రమే ఉందండి, ఇక్కడ ఓపెన్ కేటగిరీ ఇవ్వలేదు, ఒక పోస్ట్ ఉంది, అండ్ నెల్లూరులో ఓపెన్ కేటగిరీలో ఒకటి ఉంది, అండ్ కర్నూలులో ఓపెన్ కేటగిరీలో ఒకటి ఉంది. టోటల్గా 7 పోస్టర్స్ అయితే మనకి రావడం జరిగింది. అండ్ నెక్స్ట్ చూడండి, ఇక్కడ మనకి అసలు ఎగ్జామ్ ప్యాటర్న్ అనేది ఎలా ఉంటుంది అంటే, సో పేపర్ 1 వచ్చేసి జనరల్ స్టడీస్ అండ్ మెంటల్ ఎబిలిటీస్ నుంచి 150 క్వశ్చన్స్, 150 మార్క్స్, 150 మినిట్స్ అయితే ఎగ్జామ్ ఉంటుంది. అండ్ అలాగే పేపర్ 2లో హిందూ ఫిలాసఫీ అండ్ టెంపుల్ సిస్టమ్, ఇందులో 150 క్వశ్చన్స్ అండ్ అలాగే 150 మార్క్స్ అండ్ 150 మినిట్స్. సో మనకి 300 మినిట్స్, 300 మార్క్స్కి 300 క్వశ్చన్స్. సో ఈచ్ 1 క్వశ్చన్స్, 300 మార్క్స్కి ఎగ్జామ్ జరుగుతుంది. అయితే ఇక్కడ నెగిటివ్ మార్క్స్ ఉన్నాయా మేడం అంటే ఉన్నాయి, 1/3. ఓకేనా, 1/3 ఇవ్వడం జరిగింది. సో ఇంకా చూడండి, జనరల్ స్టడీస్ అండ్ మెంటల్ అబిలిటీస్లో ఏమంటున్నాయి, మేజర్ కరెంట్ ఈవెంట్స్ అండ్ అలాగే జనరల్ సైన్స్ అండ్ అప్లికేషన్స్, అండ్ అలాగే హిస్టరీ ఆఫ్ ఇండియా, జోగ్రఫీ, ఇండియన్ పాలిటీ, ఇండియన్ ఎకనామీ, సస్టైనబుల్ డెవలప్మెంట్ ఆఫ్ ఎన్విరాన్మెంటల్ ప్రొటెక్షన్, డిజాస్టర్ మేనేజ్మెంట్, లాజికల్ రీజనింగ్, డేటా అనాలైసిస్ ఉండడం జరిగింది. అదే పేపర్ 2 వస్తే రామాయణం, మహాభారతం, భాగవతం, హిందూ పురాణాస్, టెంపుల్ ఆగమాస్, హిందూ ఫెస్టివల్స్, అండ్ అలాగే వేదిక్ కల్చర్ వేదాలు. అండ్ నెక్స్ట్ చూడండి, డిఫరెంట్ ఫిలాసఫీస్ కల్ట్స్ హిందూ రిలీజియన్ ఆఫ్ గురూస్ ప్రొఫెషనల్ డిఫరెంట్ ఫిలాసఫీస్ కల్ట్స్ ఇన్ ద హిస్టరీ ఆఫ్ హిందూ రిలీజియన్ అంటే ఆల్వార్లు, నయనార్లు, శంకరాచార్యుడు, రామానుజాచార్యులు, మధ్వాచార్యులు, బసవేశ్వరుడు గురించి, అండ్ అలాగే ఫ్యామిలీ స్ట్రక్చర్స్ గురించి, అండ్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ ఆఫ్ టెంపుల్స్ అండ్ చారిటబుల్ ఇన్స్టిట్యూషన్స్, దేవాలయ ఆదాయాలు, అండ్ అలాగే డ్యూటీస్ ఆఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్స్ అంటే కార్యనిర్వహణాధికారి యొక్క విధులేంటి, అండ్ అలాగే బేసిక్ నాలెడ్జ్ ఆఫ్ ల్యాండ్ రికార్డ్స్. సో ల్యాండ్ రికార్డ్స్ గురించి
బేసిక్ నాలెడ్జ్ కూడా ఇందులో ఇవ్వడం జరిగింది. ఇది పేపర్ 2. ఓకేనా? సో మీ అందరి కోసం మన పిఆర్ జాబ్స్ ఇన్ఫో నుంచి అయితే ద బెస్ట్ కోర్స్ అయితే మీకు లాంచ్ చేయడం జరిగింది, ఇవ్వడం జరుగుతుంది. సో ఇందులో చూడండి, మనకి ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్కి రెండింటికి కూడా సరిపడా కోర్సును అయితే పెట్టడం జరిగింది. ది స్టేట్ బెస్ట్ ఫ్యాకల్టీతో క్లాసులు చెప్పించడం జరిగింది. అండ్ దాంతో పాటుగా పిక్చర్ ఓరియంటల్, అసలు మీరు పీపీటీ చూస్తే మీ కళ్ళ ముందే అసలు మొత్తం అంతా కథలు అండ్ అలాగే పాత్రలు అండ్ అలాగే ప్రాంతాలు కనిపించే విధంగా పిక్చర్ ఓరియంటల్గా పీపీటీస్ చేసాం. సో ప్రతి ఒక్కరు కూడా డెమో క్లాసెస్ కూడా చూడండి, మీకు డెమో పీపీటీస్ కూడా పెట్టడం జరిగింది. సో ప్రతి ఒక్కరు పిఆర్ జాబ్స్ ఇన్ఫో యాప్ని డౌన్లోడ్ చేసుకుంటే కోర్స్ ఎలా ఉంది, అసలు ఏ విధంగా చెప్తున్నారు, డెమో క్లాసెస్ ఉన్నాయి కాబట్టి, పీడిఎఫ్స్ ఉన్నాయి కాబట్టి మీకు ఎలా ఇస్తున్నారు అనేది కూడా తెలుస్తుంది. అండ్ ఎంత కంటెంట్ ఇస్తున్నారు అనేది కూడా మీకు తెలుస్తుంది. పీపీటీ డిజైన్ కూడా మీకు తెలుస్తుంది. అండ్ ఇందులో ఏంటున్నాయంటే జనరల్ స్టడీస్, మెంటల్ ఎబిలిటీ అండ్ హిందూ ఫిలాసఫీ, టెంపుల్ సిస్టమ్. సో పేపర్ 1 పేపర్ 2 రెండు ఉన్నాయి. అండ్ ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్ కూడా. అండ్ ఇక్కడ చూడండి, స్పెషల్ ఫ్యూచర్స్ ఏమున్నాయంటే డిజిటల్ క్లాసెస్. సో డిజిటల్ క్లాసెస్ మీద చాలా చక్కగా చెప్పారండి క్లాసెస్ అయితే, ఒకసారి చూడండి. అండ్ అలాగే మెటీరియల్ పీడిఎఫ్స్. సో మెటీరియల్స్ అయితే అద్భుతంగా ఉంటాయండి, అసలు మీరు ఎక్కడ చూసుండ్రు, అంత సూపర్గా ఉంటాయి, ఒకసారి మీరు చూడండి. అండ్ అలాగే టెస్ట్ సిరీస్, మీకు టెస్ట్ సిరీస్ అయితే చాలా ఎక్కువ బిట్స్ ఇస్తున్నాం. ఆ బిట్స్ మీరు రాస్తే ఖచ్చితంగా మీకు జాబ్ అయితే వచ్చినట్టే. సో ప్రతి ఒక్కరు కూడా పిఆర్ జాబ్స్ ఇన్ఫో యాప్ని డౌన్లోడ్ చేసుకుని మన ఏపీ ఎండోమెంట్ గ్రేడ్ 3 కోర్స్ చూడండి. కేవలం మీకు 1500 రూపాయలకే అందచేస్తున్నాం. సో ప్రతి ఒక్కరూ ఈ కోర్స్ని అయితే చూడండి, చాలా అద్భుతంగా ఉంటుంది. ఇంకే అదర్ ఛానల్లో కోర్స్నైనా మన ఛానల్లో కోర్స్తో కంపేర్ చేసి చూసుకోండి, ఏది ది బెస్ట్ అనిపిస్తే మీకు అదే తీసుకోండి. ఓకేనా? సో ఇంకా ఏమైనా డీటెయిల్స్ కావాలనుకుంటే నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి, లేదంటే డిస్క్రిప్షన్లో వాట్సాప్ లింక్ ఇచ్చిన గ్రూప్లో జాయిన్ అవ్వండి. మీకు అప్డేటెడ్ న్యూసెస్ అయితే తెలుస్తాయి. అండ్ ఇంకా డౌట్స్ ఉంటే కాల్ చేయండి, నేను వెంటనే రెస్పాండ్ అవుతాను. ఓకేనా గైస్? థ్యాంక్ యూ. అండ్ అలాగే ప్రతి ఒక్కరు మర్చిపోకండి, ఈ 7 పోస్టర్స్ అనేవి మీకు ఎంతకి యూజ్ కాదు అనేసి అస్సలు అపోహలో ఉండకండి. ఈ 7 పోస్టర్స్ కూడా మీరు అప్లై చేస్తే ఖచ్చితంగా మీకు చాలా యూజ్ అవుతుంది. ఓకేనా? సో మీ ప్రిపరేషన్ ఎలా ఉంటుందో కూడా మీకు తెలుస్తుంది. కానీ నెక్స్ట్ డిసెంబర్లో ఆర్ జనవరిలో వచ్చే నోటిఫికేషన్కి మాత్రం ఇప్పటి నుంచే మీరు ప్రిపరేషన్ స్టార్ట్ చేయాలి, ఎందుకంటే కాంపిటీషన్ అనేది చాలా ఎక్కువగా ఉంది. ఓకేనా? థ్యాంక్ యూ గైస్.